మన హృదయము స్థిరంగా ఉంటేనే మన మాట కూడా స్థిరంగా ఉంటుంది, మన నడక కూడా స్థిరంగా ఉంటుంది, మన ఆలోచన కూడా స్థిరంగా ఉంటుంది. మనం అందరం అనుకుంటాం ఈడెందిరా నాయన ఇట్లా తిరుగుతున్నాడు, అట్లయిపోతున్నాడు, ఇట్లయిపోతున్నాడు ఏందో అనుకుంటాం. కానీ మనల్ని నడిపించేది ఈ శరీరం కాదు, ఆ లోపల ఉన్నటువంటి హృదయం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది ఎటు తిప్పితే అటు మనం తిరుగుతూ ఉంటాం. అయితే ఆ హృదయాన్ని మనం పట్టుకున్నాం అనుకో, అప్పుడు మన కంట్రోల్లో హృదయం ఉంటుంది. మనం హృదయం కంట్రోల్లోకి పోకూడదు. మన కంట్రోల్లోకి ఎవరు రావాలి? హృదయం రావాలి. అందుకనే హృదయం స్థిరంగా ఉండాలంటే హృదయం యొక్క లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. హృదయం ఏం తప్పులు చేస్తుందో, హృదయం ఎలాంటి పాపాలు చేస్తుందో, హృదయం లోపల ఎలాంటి దురాత్మలు, సాతాను శక్తులు, చీకటి క్రియలు, పాపాలు ఉంటాయో దాని గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మన హృదయాన్ని మనం స్థిరపరచుకుంటాం. లేకపోతే మన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఉపదేశాలు ఎవరు చెయ్యరు, ఉపదేశాలు ఎవరు చెప్పరు. చెప్పకుండా పైపైన మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు గొప్పోళ్ళు అవుతారని చెప్పి పంపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే మీ హృదయము స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? గట్టి చెప్పండి. మీ హృదయము స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగానండి, ఒక్కొక్క మాటను నేను మీకు తెలియజేస్తాను. మన హృదయమే మనల్ని నడిపించేది. అందుకనే ఆ హృదయాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ మనం హృదయం కంట్రోల్లోకి వెళ్ళకూడదు. అయితే మన హృదయాన్ని మనం రోజు ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. మన హృదయం స్థిరపరచబడాలంటే మనం ఏం చేయాలో తెలియజేస్తాను. చూడండి, చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. 12:20 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగానండి. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. ఆమేన్. కీడు కల్పించు వారి హృదయములో, చాలా జాగ్రత్తగా. కీడు ఎవరైతే చేస్తున్నారో ఆ కీడు కల్పించు వారి హృదయంలో ఏముందంట? గట్టిగా చెప్పాలి, మోసము కలదు. మనం ఎవరికైతే కీడు చేస్తున్నామో, ఒకవేళ మనం ఇతరులకి కీడు చేసినా మన లోపల ఏమున్నట్టంట? మోసం ఉన్నట్టు. గట్టి చెప్పాలి బ్రదర్, చెప్పండి, ఏమున్నట్టు? మోసం ఉన్నట్టు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి, చాలా జాగ్రత్తగా వాక్యం అంటే మీ హృదయాలు స్థిరపరచబడతాయి. ఇందాక ఒక అన్న చెప్పాడు కదా, మీరు ఆరాధన చేస్తుంటే నాకు ఆనందం వేసింది, మీ చర్చిలో జరిగినంత ఆరాధన నేను ఏ చర్చిలో చూడను. అది మనకి ప్రశంస. హల్లెలూయా. అలాగనే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఫోన్కి వెళ్ళి కానీ, ముఖాలకి వెళ్ళి కానీ, గోడలకి వెళ్ళి కానీ, లోకంకి వెళ్ళి చూడకూడదు. నాకెళ్ళి చూడాలి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మీ హృదయంలో ఉన్న పాపము బయటికి వెళ్ళిపోను గాక. చూడండి, వాక్యాన్ని ఒకటి చూడాలి, సేవకుడి ముఖాన్ని చూడాలి. వాక్యాన్ని ఒకటి చూడాలి, సేవకుని ముఖాన్ని చూడాలి. ఈ రెండు కినక మనం చూసుకుంటూ పోతుంటే లేఖనాల్లో నుంచి ఆత్మదేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి, కీడు కల్పించు వారి హృదయంలో, హృదయం అనే మాట అక్కడ ఉందా లేదా? హృదయము అంటే అండర్లైన్ చేసుకోండి. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. ఏం కలదంట? మోసము కలదు. హృదయంలో ఏముందని రాశాడు దేవుడు? సొలొమోను గారు ఏమని రాశాడు సొలొమోను గారు? మోసం పుట్టేదే హృదయంలో. ఎక్కడ పుడుతుందంట మోసం పుట్టేది? మోసం పుట్టేదే హృదయంలో. మోసం రెండు రకాలు. ఒకటి ఇతరులకు మోసపరచడం, రెండోది మనల్ని మనం మోసపరచుకోవడం. ఒకటేది ఎవరినట? ఇతరులను మోసగించటం. రెండోది ఏంటంట? మనల్ని మనమే మోసపరుచుకోవటం. మనల్ని మనం ఎలా మోసపరుచుకోవటం? మనకి చెప్తుంది మన లోపల ఉన్నటువంటి ఆత్మ, అయ్యా మీరు ఈ పాపం చేయకూడదని చెప్తుంది. కానీ హృదయం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తుంది. టీవీ చూడొద్దు అంటది, చూపిస్తా. ఆత్మ ఏం చెప్పుద్ది? అపవిత్రమైన తినొద్దు, తాగొద్దు, చూడొద్దు అంటది. కానీ హృదయం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది. మనల్ని హృదయం ఏం చేస్తుందంటే మోసం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏందయ్యా అంటే, మొట్టమొదటిది కీడు కల్పించు వారి హృదయము. రెండోది చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. అవివేక హృదయం అనండి. రెండోది ఏంటంట? ఫస్ట్ది ఏంటంట? కీడును కల్పించు వారి హృదయం. రెండోది ఏంటంట? అవివేక హృదయము.
చాలామంది ఈ రోజున నేను ఎంబీఏ చేశాను, ఎంసీఏ చేశాను, ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, నేను పలానా డాక్టరేట్ చేశానని చూపించుకుంటున్నారు. అలా చూపించుకుంటున్నటువంటి వారి హృదయము అవివేక హృదయము. పైన ఏం రాశాడు తెలుసా? చదవండి, ఏం రాశాడు? వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. వివేకి అయినటువంటి వాడు ఏం చేస్తాడంట? తన విద్యను దాచిపెడతాడు. గట్టి చెప్పాలి, ఏం చేస్తాడంట? దాచిపెడతాడు. నాకు ఎంత టాలెంట్ ఉంది, నేను ఎంత గొప్పోని, నేను ఇంత మోతుపరిని అని చెప్పుకునేవాడు అవివేకి. తన విద్యను లోపల దాచిపెట్టుకునేవాడు వివేకి. తన విద్యను బయటికి ఎక్కడ చెప్పకుండా, చూపించుకోకుండా లోపల భద్రపరుచుకునేవాడు వివేకము గలవాడు. పొద్దుగూకులు నేను ఎంత చదివినా, నేను అంత చదివినా, నేను ఎంత తెలివితేటలు కలిగిన వాడిని పదే పదే చెప్పుకునేవాడు అవివేక హృదయము గలవాడు. అయితే అవివేక హృదయములో నుంచి ఏమొస్తుందంట? మూఢత్వం వస్తుంది. ఏమొస్తుందంట? మూఢత్వం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. హృదయం ఎన్ని రకాలో మీకు తెలియజేస్తున్నాను. ఒకటోదంట ఏంటిదంట? కీడును కల్పించు వారి హృదయంలో నుంచి మోసం వస్తుంది. రెండోది అవివేక హృదయంలో నుంచి ఏమొస్తుందంట? మూఢత్వం వస్తుంది. మూడోది సామెతల గ్రంథము దానికంటే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 చూద్దాం. అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. ప్రియ దేవుని సంగమా, మూలము ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుడికి ఆయన సిగ్గుపడక 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి ఇడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మూడో హృదయం పేరంట దుష్ట హృదయము. గడి చెప్పాలి, ఏ హృదయం అంట? దుష్ట హృదయము. మొట్టమొదటిది ఏంటి? కీడును కల్పించు వారి యొక్క హృదయము మోసకరము. రెండోది ఏంటంట? అవివేక హృదయము మూఢత్వాన్ని వెల్లడి చేయును. మూడోది ఏంటంట? చదవండి 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి ఇడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దుష్ట హృదయంలో నుంచి ఏమొస్తుందంట? అవిశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉండదు. దుష్ట హృదయాలకు ఎప్పుడు కూడా విశ్వాసము లేని మాటలు మాట్లాడతారు. విశ్వాసమందు ఉండలేరు. ఎందుకు అవిశ్వాస మాటలు ఇతరులు మాట్లాడతారంటే వారి హృదయం దేంతో నిండిపోయింది? దుష్టత్వంతో నిండిపోయింది. ఎవరైనా చూడండి, దేవుడి గురించి ఎవరైనా గొప్పగా చెబుతారా? దేవుడు ఇంత శక్తిమంతుడు, దేవుడు ఇది చేస్తాలే, నీకు లేని గర్భఫలం ఇస్తాలే, నీ అప్పు కొట్టేస్తాలే, ఎవడన్నా లోకంలో వాడు ఎవడన్నా చెబుతాడా? వామ్మో, అప్పు పోదండి, ఆ రోగం పోదండి, ఆ సమస్య పోదండి అని ఇలా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్న ప్రతి వాడి లోపల ఏముందంటే, విశ్వాసము లేని ప్రతి వాడి హృదయం లోపల దుష్టత్వం ఉంది. వాడిది దుష్ట హృదయము. ఏ హృదయం అంట? దుష్ట హృదయం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి లోకంలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ధైర్యాన్ని నీరుగార్చే వాళ్ళే కానీ నీ ధైర్యాన్ని పెంచేవారు ఎక్కడ కనపడరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను భయపెట్టే వాళ్ళే కానీ, నిన్ను ఏడిపించే వాళ్ళే కానీ, నిన్ను శోధించే వాళ్ళే కానీ, నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చాలామంది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు? ధైర్యము లేక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏడ్చేటటువంటి వారు కాకుండా మన జీవితంలో ధైర్యం కలిగిన వారు కాక నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండేదరుగాక. కాబట్టి మన లోపల ఏ హృదయం లేదు? దుష్ట హృదయం లేదు, మంచి హృదయం ఉంది. చెప్పండి, ఏ హృదయం ఉంది? మంచి హృదయం ఉన్నప్పుడు మన లోపల విశ్వాసపు మాటలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్పండి. అతను నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఎరుపున్నాడా, బరువు ఉన్నాడా, లావు ఉన్నాడా, ఎత్తున్నాడా కాదు. ఆ వ్యక్తి లోపల విశ్వాసం గల మాటలు ఉన్నాయా, అవిశ్వాసపు మాటలు ఉన్నాయా? విశ్వాసం కలిగిన మాటలు ఉంటేనేమో అతడు మంచి హృదయం గలవాడు. అవిశ్వాసం కలిగిన మాటలు ఎవడు పలుకుతున్నాడో వాడు దుష్ట హృదయంతో నిండిన వాడని గుర్తు. అంటే దుష్టుడు లోపల ఉన్నాడని అర్థం.
కాబట్టి ఎప్పుడు మన గురించి ఏం చెప్తూ ఉంటారంటే, ఎప్పుడు కూడా చాలామంది మన చుట్టూ ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళంతా ఏం చెప్తారంటే, దుష్ట హృదయము, గడి చెప్పండి, ఏ కలిగి ఉంటారు? దుష్ట హృదయం కలిగి విశ్వాసము లేని మాటలు మాట్లాడి మన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తారు. ఇక సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. 14వ అధ్యాయం 33, సామెతల గ్రంథం 14:33, 14:33, సామెతల గ్రంథం 14:33. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, ఆ బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాట మళ్ళీ హృదయం గురించి సొలొమోను గారు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 33వ వచనంలో, తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల యొక్క అంతరంగములోనున్నది బయలుపడును. బుద్ధిహీనుడు ఏం చెబుతాడంటే టక 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 బయట చెప్తా ఉంటాడు. కానీ తెలివిగలవాడి యొక్క జ్ఞానం ఎక్కడున్నదంట? హృదయములో సుఖ నివాసము చేస్తుంది. ఒకసారి భార్యలు అనండి అందరూ. భార్యలు గట్టిగా అనాలి. భార్యల గురించి నేను ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భర్త ఇంటికి నుంచి పుట్టింటికి వెళ్తారు. పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో లోడా అక్కడ వాళ్ళకి చెప్పేస్తారు. అరే మరి ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఇది చెబితే మళ్ళీ నా మీదకే వస్తుందా, మళ్ళీ నా ఇంటి మీదకి వస్తుందా, నా భర్త మీదకి వస్తుందా అని తెలవకుండా టకటకటకటకటగా చెప్పేస్తారు. అంటే ఒక్కళ్ళని టార్గెట్ చేయట్లా, అందరూ భార్యల గురించి చెప్తున్నామ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అక్కడికి పోయిన తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మీరు చెప్పారు కదా, చెప్పిన తర్వాత వాళ్ళు దాంట్లో 4-5 పాయింట్లు గట్టిగా పట్టుకుంటారు. ఆహా, ఈ బలహీనతలు వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి, ఇంక వీళ్ళని ప్యాకాట ఆడొచ్చు, ప్యాకాట, కబడ్డీ ఆట, ఇంకా క్రికెట్ ఆట, ఒక్కొక్క ఆట ఇంకా మళ్ళీ మన ఫ్యామిలీ మీదే చెప్తారు. కానీ మనం ఏం చెప్పకూడదు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? అంతరంగంలో ఉన్నవి బయలుపరుస్తాడు. అదే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంట? తెలివిగల వారి హృదయములో జ్ఞానము సుఖ నివాసము చేయి. జ్ఞానం ఏమవుతుందంట? హృదయం లోపలే ఉంటుంది. ఏం మాట్లాడచ్చో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వచ్చేస్తాం. అర్థమవుతుందా? మన పక్కనే కొంతమంది ఉంటారు, మన పక్కనే వచ్చి మనల్ని ఏదో ఒక మనల్ని తాపిచ్చి తినిపించి మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొని పోతూ ఉంటారు. అయితే తెలివిగల వాడు ఏం చేస్తాడంటే జ్ఞానంగా మాట్లాడతాడు. తెలివి లేనివాడు ఏం చేస్తాడంటే లోపల అంతరంగంలో, చెప్పండి, అంతరంగంలో ఉన్నవన్నీ బయలుపరుస్తాడు. అంతరంగంలో ఉన్నవన్నీ ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. బయలుపరచడం అంటే ఏంది? చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఏం జరుగుద్ది? జరగాల్సిన కీడు జరిగిపోదు. ఒకప్పుడన్నా అసలు ప్రమాదం లేదండి మనుషుల వల్ల. ఇప్పుడు సెల్ ఫోన్లో రికార్డింగ్ వచ్చింది చూసారా? రికార్డింగ్ ఆప్షన్ వచ్చింది కదా, ఇంకా అప్పటి నుంచి ఇంకా మనుషులు ప్రాణాలకు ఉరే. నువ్వు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? తెలివిగా మాట్లాడాలి. తెలివిగా మాట్లాడకపోతే మనం బుద్ధిహీనుల ఖాతాలోకి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. 5వ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. 15:13 సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సంతోష హృదయం ఏం చేస్తుందంట? చెప్పాలి, గట్టి చెప్పండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనం ఎలా ఉన్నాము, మన ముఖము తేటగా ఉందా లేదా, అది దేని మీద ఆధారపడి ఉన్నదంటే మన హృదయంలో ఉన్న భారం మీద. మన ముఖము తేటగా ఉందా, దుఃఖంతో ఉన్నామా, దేంతో ఉన్నామా అనేది మన ముఖాన్ని చూసినప్పుడు అర్థమైపోతుంది. మన ముఖం నవ్వుతూ ఉందంటే మన హృదయం కూడా సంతోషంగా ఉందని అర్థం. మన ముఖము చిన్నబోయి ఉన్నదంటే మన హృదయము నలిగిపోతుందని అర్థం. కాబట్టి అక్కడ క్లియర్గా రాశాడా లేదా? ఏమని రాశాడు చూడండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఇలాగా 5 రకాలైనటువంటి హృదయాలు మనకు కనబడుతున్నాయి.
అయితే ఈ హృదయం స్థిరపరచబడాలంటే మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సెల్ ఫోన్ ఓకే. 4:8 చూడండి ఏమని రాస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ఏం చేసుకోవాలంట? మన చేతులను శుభ్రపరచుకునుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ద్విమనస్కులారా, ద్విమనస్కులారా అంటే అర్థమైంది, 2 మనసులు గలవారులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. మీ ముఖములను పరిశుద్ధపరచుకునుడి అని రాయలా. దేని గురించి రాశాడు? మీ హృదయములను, గడి చెప్పండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. మనం చేతులు ఎత్తినప్పుడంట, చేతులు అనండి ఒకసారి, చేతులు ఇట్లా పైకి ఎత్తినప్పుడంట మన చేతులు పవిత్రమైన చేతులై ఉండాలంట. మన చేతుల్లో పవిత్రత లేకపోతే, మన చేతుల్లో మోసం ఉంటే, మన చేతుల్లో నరహత్య ఉంటే, మన చేతుల్లో అనేక రకాలైనటువంటి మోసపు క్రియలు ఉంటే, అన్యాయపు క్రియలు ఉంటే, మనం చేతులెత్తి ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు రాదు. అందుకనే మీరు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేటప్పుడు మీ పవిత్రమైన చేతులెత్తుడే అంటాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన చేతుల్లో ఏముండాలంట? పవిత్రత ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందుకనే మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. ద్విమనస్కులారా, గడి చెప్పడమా, ద్విమనస్కులారా, 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 2 మనసులు గలవారులారా. ఒకరోజు లోకంలో ఉండేవారులారా, ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండేవారులారా, 1 గంట దేవుని పాటలు పాడేవారులారా, మరొక గంట సినిమాలు చూసేవారులారా. మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. మీ హృదయాలలో ఉన్న పాపమును కడిగి వేసుకునుడి. ఎప్పుడైతే మీ హృదయాలను పరిశుద్ధపరచుకుంటాడో అప్పుడు మీ హృదయము స్థిరపరచబడునుగాక. అప్పుడు మీ హృదయం ఏమైపోద్దంట? స్థిరపరచబడుతుంది. మన హృదయాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. గట్టి చెప్పడమా, పరిశుద్ధపరచుకోవాలి. మొన్న నేను ప్రార్థన చేశా, ప్రభువా నా లోపల ఏదన్నా కపటం, నా లోపల ఏదన్నా తప్పు, నా లోపల ఏదన్నా ఉంటే చూపి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తుంటే ఒక స్టీల్ పళ్ళెని చూపించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడే దర్శనాలు వస్తాయి అన్నమాట. అయితే స్టీల్ పళ్ళెనికి నిమ్మకాయ ఉంటుంది కదమ్మా, నిమ్మకాయ తొనం, అది కొంచెం మడ్డిగా ఉంది స్టీల్ పళ్ళెం. ఆ మడ్డిగా ఉన్నటువంటి ఆ స్టీల్ పళ్ళానికి ఈ నిమ్మకాయ వేసి రుద్దుతుండు దేవుడు. కొడు చప్పలు గడిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కల. ఆ తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచాడు, అది మళ్ళీ తలతల మెరుస్తుంది. అంటే ఏ మడ్డి కానీ, ఏ మాలిన్యం కానీ, ఏది అంటినా కానీ మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలి? మనం ప్రభువుని అడగాలి. ప్రభువా నా హృదయాన్ని శుభ్రపరచయ్యా, నా హృదయంలో ఎలాంటి దోషము లేకుండా, నా హృదయంలో పాపము లేకుండా, నా హృదయంలో కపటము లేకుండా, నా హృదయంలో లోక సంబంధమైనటువంటి వేషధారణ లేకుండా నన్ను శుద్ధీకరణ చేయి ప్రభువా, నన్ను శుభ్రపరచయ్యా, నన్ను శుభ్రపరచయ్యా, నన్ను శుభ్రపరచయ్యా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మన హృదయాన్ని శుభ్రపరచునుగాక. ఒక 3 వారాల క్రితం మన దగ్గరికి ఒక అంకుల్ వచ్చాడు. ఆయన పేరు శ్రీనివాసరావు. చెంగిచెర్ల ప్రాంతం నుంచి వచ్చాడు. మన చర్చికి వచ్చే కాశయ్య డాడీ అనే ఆయన ఆ అంకుల్ని పరిచయం చేశాడు. నా దగ్గరికి రేపు కాశయ్య డాడీ ఆ వ్యక్తిని తీసుకురాబోతున్నాడు. రేపు నా దగ్గరికి ఆ వ్యక్తి రాబోతున్నాడు అనగా ఈరోజు రాత్రి ప్రభువు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. నేను ఆయన చెప్పాడు, ఆయనకి ప్రాబ్లం ఉందయ్యా, ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, ఆయనకి ఇలా ఉంది, ఆయన పేరు పలానా పేరు, ఈ పేరు పెట్టి ఎత్తి ప్రార్థన చేయా అన్నాడు. ప్రేయర్ చేసేటప్పుడు ఏమన్నాడంటే ఏమన్నా కనబడిందా అన్నాడు. లేదు డాడీ తీసుకురా అన్నా. అయితే ఆయనకి చాలా సీరియస్గా ఉందయ్యా, హెల్త్ బాగాలేదు, నా బెస్ట్ ఫ్రెండు, మీరు ఏదైనా చేసి కనిపెట్టి చెప్పండి అయ్యా అని అన్నాడు. సరే డాడీ సాయంత్రం ప్రేయర్లో ప్రభువుని అడుగుతాను చెప్తాలే అన్నా. నేను అడిగి పడుకున్నాను. ఒక ఎద్దు అక్కడుంది. నేను ఎద్దుకు అడిగిపోయినా, ఒకటే తన్ను.
నన్ను తంతే అంత దూరం పోయి పడ్డా ఆ దర్శనంలో. అర్థమవుతుందమ్మా? నేను చెప్పిన, డాడీ నువ్వు తీసుకొని వచ్చే వ్యక్తి చాలా డేంజర్గా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక్క దైవజనుడు ఒక్కళ్ళు ఇద్దరు చేస్తే తగ్గదది. ఆ క్రియలు, చాతబడి క్రియలు ఒక మనిషికి ఎన్ని రెట్లు పెద్దదో తెలుసా ఎద్దు? నేను 100 కేజీలు మోస్తే ఒక వెద్ది 1000 కేజీలు మోస్తుంది. ఎన్ని కేజీలు మోస్తుంది అంటే నాకంటే 10 రెట్లు బలం ఎక్కువగా జరిగింది ఆడ. ఏంటిది? చెడు క్రియ. మనకంటే మనం చేసేది నాది ఒక్కొంత అయితే నేను 100 కేజీలు మోస్తే ఆడ 1000 కేజీల బరువు ఉంది. అప్పుడు నేను చెప్పిన, మినిమం 15 మంది చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి బతుకుతాడని చెప్పిన. 2 వారాలు వచ్చాడు. 2 వారాలు వచ్చాడు. తర్వాత నేను ఇంటికి పోయినా. ఇంటికి పోతే 2.5 గంటలు నా లైఫ్లో ఇంతవరకు ఏ వ్యక్తి చేయాల. 2.5 గంటల ప్రార్థన చేస్తే వాడు లోపల ఉన్నాడు కొంచెం బయటకు వచ్చిండు, కానీ వాడు మాత్రం నేను పోనంటాడు. నేను లాస్ట్కి నాకు ఫోన్, అయ్యా మీరు చర్చి కాడికి రండయ్యా అని చెప్తే ఇక వాళ్ళు నమ్మినరో నమ్మలేదో నాకు తెలియదు, రాలేదు. నిన్న శుక్రవారం రోజున హాస్పిటల్లో అంకుల్ గారు చనిపోయారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? ఎద్దును చూపించాడు. ఎక్కడ? నేను చెప్పాను, డాడీ నువ్వు రావాలి, నాకు తీరిక లేకుండా నేను తిరుగుతున్నా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను గంట అయినా నీకు అప్పగిస్తా. నువ్వు మీ ఊరు రావాలంటే, నేను చెంగిచెర్ల రావాలంటే గంట ప్రయాణం. ఆ గంటలో నేను 10 కుటుంబాలకు వాక్యం చెబుతాను. నువ్వు నా దగ్గరికి రా, చర్చిలో కూర్చుందాం, కూర్చొని గంటల ప్రార్థన చేద్దాం. నువ్వు వస్తూ ఉంటే నేను వచ్చి కూర్చొని ఎల్లగొడతా ఉంటాను, శుభ్రం అయిపోతాం, బాగైతావు, మంచుకుంటావు అని చెప్పిన. కానీ ఒక 15-20 రోజుల్లో మనిషిని తీసి పడేశారు. నీకు అర్థం కావట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా తెలుసుకోండి, లోకము మంచిగా లేదు. లోకం అంతా కూడా దుష్టత్వంతో నిండిపోయి ఉన్నది. అందుకని మనం ఏం చేయాలంటే, మన హృదయాన్ని ఏం చేయాలో తెలుసా? పవిత్రపరచుకోవాలి. చెప్పండి, పరిశుద్ధపరచుకోవాలి. గట్టిగా చెప్పాలి, పరిశుద్ధపరచుకోవాలి. హృదయం లోపలికి వెళ్ళాలి. చాలామంది దొంగ క్రైస్తవులు ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ హృదయాన్ని కడుక్కోరు. చెప్తున్నా, ఆ పగ అంతే ఉంటుంది, ఆ కక్ష అంతే ఉంటుంది, ఆ యొక్క కుళ్ళు అంతే ఉంటుంది, ఆ కంపు అంతే ఉంటుంది, ఆ నటన అంతే ఉంటుంది, ఆ వేషధారణ అంతే ఉంటుంది, ఆ దుర్బుద్ధి అంతే ఉంటుంది. అలాగనే ఉంటారు, కంపు కొడతా ఉంటారు, ఇతరులకి కీడు చేస్తూ ఉంటారు, దేవుడితో ఉమ్మివేయబడతా ఉంటారు. అందుకనే ఇక్కడ యాకోబుకు పత్రిక రాస్తే ఏమంటున్నాడంటే, మీ యొక్క చేతులను కడుగుకొనుడి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాలను ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకొనుడి. చెప్పాలి గట్టిగా, ఏం చేయాలమ్మా? హృదయాలను ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని టార్గెట్ చేసుకోవాలి. చాలామందికి అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. నా సేవా జీవితంలో నేను చాలాసార్లు ఓడిపోయిన సందర్భాలు చెబుతాను. ఒక ఉపవాసం విషయంలో కానీ, ఒక నిద్ర విషయంలో కానీ, అలాగా ఇంకా ప్రార్థన విషయంలో కూడా గంట సేపు ప్రార్థన చేయాలంటే కూడా ఒళ్ళు నొప్పులు వస్తూ ఉండేవి. ఇలాగా చాలా విషయాల్లో నేను సేవ స్టార్టింగ్లో బాగా బాధపడేవాడిని. ప్రభువా నాకు వాటిపైన శక్తి ఇవ్వయ్యా, నాకు వాటిపైన బలం ఇవ్వయ్యా, నా తలంపులపైన నాకు జయం ఇవ్వయ్యా, నా ఆలోచనపైన నాకు జయం ఇవ్వయ్యా. అయ్యా ప్రభువా నాకు గంటల ప్రార్థన చేసే శక్తి, రోజులు ఉపవాసాలు ఉండే శక్తి, అధిక సమయం గంటలు వాక్యం వినే శక్తి, వాక్యాన్ని చదివే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఘాట్లో పడ్డా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభా. ఇప్పుడు నేను తిప్పి కొడితే 2-3 గంటలే నిద్రపోయేది. హల్లెలూయా. 2-3 గంటలు నిద్రపోతాను, మినిమం 20 గంటలు మేలుకొని ఉంటాను. అంటే ఎన్ని రోజులు అడిగినా తెలుసా? 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అడిగా? 14 సంవత్సరాల మీద నా శరీరం పైన, నా తలంపుల పైన, నా నిద్ర పైన నాకు దేవుడు జయమిచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఫైటింగ్ చేయకపోతే, నీ హృదయం మీద నువ్వు ఫైటింగ్ చేయకపోతే ఆ యొక్క హృదయం నిన్ను తినేస్తుంది, ఆ హృదయం నిన్ను మింగేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు పోరాటం చేస్తూనే ఉండాలి. చెప్పండి అమ్మా, ఏం చేస్తాలి? పోరాటం చేస్తూనే ఉండాలి. ఒక అబ్బాయికి ఇంగ్లీష్ రాదని చదవటం మానేశాడు, ఇంగ్లీష్ అతన్ని గెలిచేసింది. ఇతను ఇంగ్లీష్ని గెలవాలి, కానీ ఇంగ్లీష్ ఏం చేసింది? ఆయన్ని గెలిచింది. సినిమాలు చూడొద్దని పదే హృదయం చెబుతుంది. కొన్ని రోజులు హృదయం చెప్పినా కానీ వింటలేదు. కొన్ని రోజులకి ఏం గెలిచింది? సినిమాలు గెలిచినాయి. చెప్పట్లా? ఏం గెలిచినాయి? మన జీవితం మీద ఏం గెలుస్తున్నాయి? సినిమాలు గెలుస్తున్నాయి. మన నోటి మీద ఏం గెలుస్తుంది? అబద్ధం గెలుస్తుంది. మన శరీరం మీద ఏం గెలుస్తుంది? సుఖం గెలుస్తుంది.
ఒక 3-4 రోజులు ఉపవాస ప్రార్థనకు రండి అంటే వస్తారా? రారు. ఎందుకు రారు? ఎందుకు రారు చెప్పండి? శరీరం మీద జయము లేదు. ప్రార్థన చేయండి అంటే చెయ్యరు. ఉపవాసాలు ఉండండి అంటే ఉండరు. బట్టలు ఉతికే దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఇస్త్రీ చేసిన దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఇల్లు ఉడిచిన దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఇడ్లీ చేసే దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ప్రార్థన మీద పెట్టరు. ఇలాంటి వాళ్ళు 2 ఉండరు తెలుసా బైబిల్లో? నాకంటే ముందే యేసయ్య చెప్పాడు. చెప్పండి, ఆమె పేరు చెప్పండి. మార్తా మరియా. ఏమో తోముడే, ఇంబారీస్ తోమటమే. అమ్మ ఏం చేస్తున్నావు? తోముతున్నాయా? ఏం తోముతున్నావు? ఇడ్లీల పాత్ర, పూరీల పాత్ర, 12 మందికి భోజనం పెట్టినాయా? అయ్యా ఆమెను కూడా పంపియా, ఆయనకి దండం పెడతా. ఆమె ఎవరమ్మా అంటే ఆమె పేరు మరియమ్మయ్యా అంటారు. ఆమె ఏం చేస్తుంది? మరీ శ్రేష్టమైన దానిని ఏర్పాటు చేసుకుంది. పిచ్చుకుక్క, నువ్వు అట్లాంటి వాళ్ళు మానేసి నా దగ్గర వచ్చి కూర్చొని నేను చెప్పింది తింటే నిత్య జీవం, నేను చెప్పింది తినకపోతే నిత్య నరకం. అర్థమవుతుందా? వాక్యం వినే టైంలో ఫోన్ వస్తుంది. వాక్యం వినే టైంలో రకరకాలైన బంధువులు చుట్టాలు మనల్ని టెన్షన్ పెడతా ఉంటారు. ఇంకా లేచి వెళ్ళిపోయి ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బ అడిగిపోతే దుబ్బులాగి పనికి 10 పైసలు కూడా రావు నీకు ఇంటికి పోతే. అప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? నేను ఈ గంట ప్రభుకి ఇస్తున్నా, ఎవడు నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా ఉండును గాక. ఈ 2 గంటలు దేవుడి సన్నిధిలో ఉండాలి. నేను ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటా, నేను ఇక్కడ లేకపోతే అక్కడ ఓడిపోతా. కాబట్టి ఇక్కడ నేను ఉండేదన గాక. ఆమేన్. తర్వాత చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4:8. కొలస్సీలకు రాసిన పత్రిక 4:8. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఆమేన్. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించునట్లును. చూడండి పైన రాశాడు, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకును నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. తుకీకు అనేటటువంటి పౌలు గారి శిష్యుడు ఏం చేస్తున్నాడంటే కొలస్సీలను ఆదరిస్తున్నాడు. కొలస్సీల హృదయాలను ఏం చేస్తున్నాడమ్మా? ఆదరిస్తున్నాడు. చెప్పాలి గట్టిగా. కొలస్సీల హృదయాలను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. గట్టి చెప్పండి. ఆదరిస్తున్నాడు. హృదయాలను మనం ఏం చేయాలో తెలుసా? ఆదరించాలి. గట్టి చెప్పండి. ఏం చేయాలంట? హృదయాలను మనము ఆదరించాలి. గట్టి చెప్పాలి. ఆదరించాలి. హృదయాలను మనం ఏం చేయాలంటే ఆదరించాలి. మన పక్కన చాలామంది ఎదురాళ్ళు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు. వారు ఏ పొద్దు ఏమని ఆలోచిస్తూ ఉంటారో తెలుసా? ఈ కష్టాలు ఈ బాధలు తట్టుకోలేక తొందరగా చచ్చిపోదాం అని ఆలోచిస్తూ ఉంటారు. భర్త ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు, భర్త లేని వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయో తెలుసా? వాళ్ళు ఎప్పుడు చనిపోదామని. అలాంటి వారు నీకు కనబడ్డప్పుడు నువ్వు పట్టుకోవాలని, పట్టుకొని ఏం చేయాలంటే నీ నోటి మాటలతో వారిని ఆదరించదవుగాక. ఆదరిస్తూ ఉండాలి. నీ ఆదరణతోటి వారు బ్రతికదరుగాక. నాకు తెలిసి నా జీవితంలో మన చర్చిలోనే ఒక 10 మంది ఉన్నారండి. నా నోటి మాటలతో దేవుడు వారిని ఆదరించునుగాక. స్తోత్రం. నాకు అప్పగించినందుకు ఆ పరిచర్య నేను చాలా సంతోషిస్తున్నాను. నేను బతికి ఉన్నంత కాలం వాళ్ళకి ధైర్యం నింపుతూనే ఉంటా. ఆమేన్. అయితే కారణం ఏంటంటే, మరలా చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాలను ఏం చేయాలంటే, పక్కన వాళ్ళ హృదయాలను మనం ఏం చేయాలంటే ఆదరించాలి. మనం స్థిరపరచబడ్డ తర్వాత ఇతరుల యొక్క హృదయాలను మనం ఏం చేయాలంటే ఆదరించాలి. గట్టి చెప్పండి. ఆదరించాలి. మనం స్థిరపరచబడ్డ తర్వాత, నేను పాస్టర్గా అయిన తర్వాతనే నేను ఇతరులకు ప్రకటిస్తున్నా, ఇతరులకు చెప్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి మరలా చెబుతున్నా, నీ జీవితంలో నేను ఒక దర్శనం చెబుతాను. ఈ వారంలో నేను చాలా ప్రభు దగ్గర కూర్చొని నలిగిపోయి ఏడుస్తుంటే నేను ఏ యొక్క మినిస్ట్రీలో అయితే ట్రైనింగ్ అయ్యానో ఆ పాస్టర్ గారు నా కళ్ళలోకి వచ్చారు.
వచ్చి ఒక ట్రైను, అది ఎంత పెద్ద ట్రైన్ అంటే సుమారు ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ ట్రైన్ నిండా జనాలు ఉన్నారు. ఆ ట్రైన్కి కూడా 4-5 అంతస్తులు ఉన్నాయి. దాని నిండా జనాలు కట్లతో కట్టబడి ఉన్నారు. అయితే ఇక్కడున్న దైవజనుడు నాకు చెప్తున్నాడు, ఆ ట్రైన్లో 1,00,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరిని నువ్వు విడిపించాలి, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకో అని చెప్పాడు. కొడుచప్పలు గడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. ఈ మాట నా లైఫ్లో ఫస్ట్ టైం నేను విన్నా, 1,00,00,000 అనే మాట. నా జీవిత లక్ష్యం ఏందో నాకు దైవజనుడు, దేవుడు అతన్ని పంపించి నాకు చెప్పాడు. నేను ఎవరిని ఆదరించాలంటే ఎంతమందినంట? సుమారు 1,00,00,000 మంది. వాళ్ళంతా బంధకాల్లో ఉన్నారు, వారిని విడిపించుకో అని నన్ను పంపిస్తున్నాడు ఆ ట్రైన్ కాడికి. ఆయన పిలిపిస్తే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం వచ్చింది ఎందుకో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళండి మీరు, చాలామంది నలిగిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటున్నప్పుడు మనం వాళ్ళ పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు వాళ్ళ బాధలు వింటే చాలు, వాళ్ళు 10 రోజులు పని చేసుకుంటారు. ఆ బాధ లోపల గుండె నిబ్బరమైపోయి ఎవరికి చెప్పుకోలేక చచ్చిపోదాం అనుకుంటూ ఉంటారు. అయితే మనల్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత మన నోటిని ఎలా వాడాలంటే సువార్తకు వాడాలి, ఆదరణకు వాడాలి. మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ని నాకు పరిచయం చేసింది, మన చర్చికి వచ్చే సిస్టర్ మహిమాన్విత. ఆమె మన చర్చికి రాకతలకు ఆమె చనిపోయేటటువంటి ఆలోచనలతో ఉంటే ఆమెకి 3-4 వారాల నుంచి వాక్యం చెప్పి పంపిస్తూ, వాక్యం వాట్సాప్లో పంపిస్తూ, వాక్యం ఫోన్లో మాట్లాడి చెప్తూ ఉంటుంటే ఈరోజు ఆమె ఫ్రీ అయ్యింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు జీవించటం మీద ఆశ పుట్టింది, నా పిల్లల భవిష్యత్తు మీద ఒక భరోసా వచ్చిందని చెప్పింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయం స్థిరపరచబడ్డ తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఇతరులను ఆదరించాలి. మన చుట్టూ చాలామంది ఉంటారు, మీకు తెలవట్లా, మన చుట్టూ చాలామంది నలిగిపోయి ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ప్రక్కనే తిరుగుతూ ఉంటారు, కానీ వారిని మనం పట్టించుకోవట్లా. కొంతమంది మన దగ్గరికి వస్తారు, తడువులాటానండి అందరూ తడివిలాడుతూ ఉంటారు. మనం ఒక పని చెప్పినాం అనుకో, అప్పుడు వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఎందుకు అక్కడక్కడే తిరుగుతారు? చెప్పిన పనికి చేయాల్సిన డబ్బు వాళ్ళ కాడ లేదు. మనం దాన్ని కనిపెట్టలేదంటే మనంత బుద్ధిహీనులు ఎవడు లేడు. వాడు ఎందుకు ఆడే తిరుగుతున్నాడు? ఏంది ఇంకా పోలా, ఇది కాదు, ఆడేదో పెట్రోలు లేదు. దాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని గుర్తు చేసుకోకపోతే మనం ఎప్పటికీ నిజమైన దేవుని బిడ్డలం కాదు. ఇంకొంతమంది వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చినప్పుడు, నా ఫ్రెండ్ ఉన్నాడండి పాలన్న అనే, నాకు సేవ, ఆయన ఏం చూడండి, ఫస్ట్ రంగు రుచి ఏం చూడ్డు, ఫస్ట్ రాటం ముఖం చూస్తాడు. వీడు అన్నం తినడా తినలేదా, ముఖం చూసి నువ్వు అన్నం తినవా అంటాడు. నాకు ఆ సెన్స్ లేదు, నిజంగా చెబుతున్నా. నేను రక్షించబడ్డావా లేదా అది అడుగుతా, బాప్తీసం తీసుకున్నావా లేదా అని అడుగుతా. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు అన్నం తినవా లేదా అంటాడు. అన్నం తినకపోతే అన్నం తెప్పిస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు తెలుసా? లేకపోతే ఆయన చేతులతో ఆయన వండి పెడతాడు. వాడు మొత్తం తిని బెస్ట్గా మంచిగా తిని బేవ్ అన్న తర్వాత ఇంకా మాట్లాడతాడు. ఆమెన్. అంటే మనకి బేసికల్గా వంట చేయటం రాదనుకో, ఆయనకు వచ్చు, మనకి రాదు. మనం ఎక్కడ చదివినాం? అంతా హాస్టల్లో చదివినాం. మనం ఇతరులు పెడితే తింటమే తప్ప మనకు వండటం రాదు. అది మన దరిద్రం. మనం ఏం చేస్తాం? అదే ఇంటికాడ మొత్తం అమ్మ మొత్తం ఇచ్చి, అరే సట్టిచ్చి నువ్వే చేయరా అంటే, మా దరిద్రానికి మా ఇంట్లో మా చెల్లెలు ఉంది, మా అమ్మ చేయకపోతే చెల్లెలు చేస్తుంది. అర్థమవుతుందే? కాబట్టి ఆ వంట పరిచర్య కూడా రాబోతున్న దినాల్లో నేర్చుకున్నదాం కాక. మా పాస్టర్ ఊరికి పోయినప్పుడు బట్టలు ఉతకటం నేర్చుకున్నాను. ఇప్పుడు రాబోతున్న దినాల్లో యూట్యూబ్ చూసి వంట కూడా నేర్చుకున్నది కాక ఇల్లు ఊడటం కూడా నేర్చుకున్నాను. ఈ మధ్య మా పాస్టర్ నాకు టార్గెట్లు ఇస్తుంది, నువ్వు అంత పరిశుద్ధంగా టాయిలెట్లు శుభ్రం చేయని చెబుతుంది. ఆమెకి నాకు పోటీ నడుస్తుంది. ఆమె కంటే శుభ్రంగా తెల్లగా నేను టాయిలెట్లు కడిగేదను కాక, నేను టాయిలెట్లు ఇక్కడి నుంచి కడుగుతా, వంట చేస్తా, కూరగాయలు తెస్తా. ఇక నుంచి మా పాస్టర్ మా పరిచర్యకు వచ్చి
పరిచర్యకు వచ్చి పరిచర్య చేస్తుంది, ఇంటింటికి మెట్లెక్కి అందరి దగ్గరకు వచ్చి పరిచర్య చేయబోతుంది. అమ్మ మీకు దండం పెడతా, రిసీవ్ చేసుకోండి. రోజు మా ఇంట్లో ఒకటే కూడా, నువ్వు వదిలిపెట్టు, నేను పోయి భూమిని తలకందులు చేస్తానంటుంది. వచ్చే వారం నుంచి మా పాస్టర్ అమ్మ మీ మధ్యలోకి రాబోతుంది, మంచిగా చూసుకోండి. నేను మాత్రం ఇంట్లో మీరు అంజూరక్క కొంచెం వంటలు నేర్పక్క, నీ దండం పెడతా. కొన్ని కూరలు, బెండకాయ కూర, కాకరకాయ కూర, నిచ్చలా రాలా, చికెన్ బాగా చేస్తుంది. అట్లాంటివి నేర్పితే నేను నేర్చుకొని మా భార్యని సాటిస్ఫై చేస్తూ ఉంటా రోజు. అసలు ఎంత భాగ్యం దొరికిందంటే మిస్టర్ అభిరామ్ నాకు, ఇంక నేను ఇంట్లో కూర్చుంటే చాలంట, మొత్తం ఆమె చేస్తుందంట. హల్లెలూయా. అబ్బా, నేను మొన్న ఒక సంబంధం చూసినండి. ఆ సంబంధంలో వాళ్ళ అన్న పిల్ల వాళ్ళ అన్న అన్నాడు, పాస్టర్ గారు ఒక అబ్బాయిని చూడండి, ఆ అబ్బాయి ఏం చేయాల్సిన పనిలా, మా చెల్లెలకి భర్తగా ఉంటే చాలు అని చెప్పిండు. అతనికి ఏం కావాలో మేము చూసుకుంటాం, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం, ఆయనకి ఏం కావాలన్నా మేము ఇస్తామని. అయితే నేను ఒక ఇంటికి పోయి నేను చెప్పిన ఆ విషయం చెప్తే, అక్కడ నలుగురు పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నాం, ఆ పెళ్ళిళ్ళు వీళ్ళందరూ ఏమంటారో తెలుసా, అబ్బా ఎంత ఆ పెళ్ళిగానే ఉన్నాయి, ఎంత భాగ్యం దొరికిందిరా, మాకెందుకు దొరకలేదురా. అలాంటి కృప. అంటే ఈ పెళ్ళిళ్ళు లేని వాళ్ళందరికీ ఏమున్నాయి, కష్టాలు, బాధలు, నరకం, వేదన, ఈ తట్టుకోలేక, అన్న ఎంత మంచి ధన్యత తెచ్చినవన్న వాడి లైఫ్లో నాకన్నా వస్తే బాగుండు కదన్న అంటే పక్కనే భార్య ఉంది అంటే చూడండి మంచి సపోర్ట్ ఉన్నది. వాడు అంటాడు, నేనట్టు ఎందుకు వస్తా, నేను ఇళ్ళ రకం రాను అని అంటాడు. మేము అంటాం పెళ్ళి అయిన వాళ్ళు, అరే నీకు ఈ కష్టాలు ఈ బాధలన్నీ తప్పుతీరా, నీకు దండం పెడతా పోరంటే, నేను పోను, నేను పౌరుషంగా బతుకుతాను, నీ దరిద్రం నీ కర్మ నువ్వే అనుభవించు. ఆయనే క్యాన్సిల్ చేసిండు పెళ్ళి, నేనేం చేయాల, ఆయనే క్యాన్సిల్ చేసిండు. ఆయన క్యాన్సిల్ చేసినాక మనం ఏమన్నావా ఆమె స్తోత్రం. అవతలకి పోయి చెప్పిన, అయ్యా ఆయన చేసుకొని అన్నాడంటే స్తోత్రం అన్నా, ఇంకొకరిని చూడన్నాడు. చూడండి, కొంతమందికి కృప దొరుకుద్ది, కొంతమందికి కృప దొరకదు. దొరికిన కృపను వాడుకోవడం కొంతమందికి చేత కాదు. స్తోత్రం. తర్వాత చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మళ్ళా చెబుతున్నాను, తడువులాడే వారిని కానీ, బాధపడే వారిని కానీ, బంధకాల్లో ఉన్న వారిని కానీ, కష్టాల్లో ఉన్నవారిని కానీ మనం చూసినప్పుడు ఆదరించుదము గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:13 చూడండి. భోజన పదార్థములు 2 కొరింథీ 6:13 మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హృదయాలను ఏం చేయాలంట? ఫస్ట్ హృదయాలను ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. రెండోది హృదయాలను ఏం చేయాలంట? ఆదరించాలి. మూడోది హృదయాలను ఏం చేయాలంట? చెప్పండి. విశాలపరచుకునుడి. గడి చెప్పండి. గడికి చెప్పాలి. విశాలపరచుకునుడి. చెప్పట్లా మీరు గట్టిగా? విశాలపరచుకునుడి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, పురుషులకు చెబుతాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక అబ్బాయి వచ్చాడు సిటీకి. వస్తే ఆ అబ్బాయి సిటీకి వచ్చిన తర్వాత మరి ఇంకా పెళ్లి చేసుకున్నాడు కదా, భార్యకి కొన్ని కండిషన్లు ఉంటాయి. నచ్చని శత్రువులతో మాట్లాడకూడదు అనేది ఓకే, అది అందరికీ ఉంటుంది, అప్లై అవుతుంది. కానీ నువ్వు పాస్టర్తో మాట్లాడొద్దు, పక్కింటోడితో మాట్లాడొద్దు, ఎదురింటోడితో మాట్లాడొద్దు, పై ఇంటోడితో మాట్లాడొద్దు, బజార్లో ఎవరితో మాట్లాడొద్దు అంటే అది అనుమానం అంటారా? అది అనుమానం అంటారా? లేకపోతే భార్య దాని ఏమంటారు, పౌరుషత్వం అంటారా? పౌరుషం అంటారా? అనుమానం. భర్తకి పౌరుషం అట్టగాదు ఉండేది. పౌరుషం అంటే ఏంటంటే, నాకు నచ్చని వ్యక్తితో నువ్వు మాట్లాడకూడదు. అది ఓకే, అది అందరికీ చెల్లుబాటు అయితే, అది చట్ట ప్రకారం నిజం కూడా. కానీ అసలు నువ్వు నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అంటే అదేమంటారండి? వాడి హృదయం చిన్నగా ఉందా, విశాలంగా ఉందా? చిన్నగా అనుమాన గుణం ఉన్నోడు ఏంటంటే వాడు దెయ్యాల కొంప.
నువ్వు పాస్టర్ గారితో మాట్లాడకూడదు, పాస్టర్ నీకు ఎందుకు ఫోన్ చేశాడు, పాస్టర్కి నీకు ఏంది సంబంధం అన్నాడంటే వాడు విషయాలంగా ఉన్నాడా? పాస్టర్కి చెల్లెల రూపంలో ఉన్న అమ్మాయికి సంబంధాలు ఉంటాయండి? ఉంటాయి అసలు? ఏమని ఫోన్ చేస్తాం? అమ్మ ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా బాగాలేదా, ఎలా ఉన్నారు, మీ వారు ఏం చేస్తున్నాడు, ఏం డ్యూటీ చేస్తాడు, ఎట్లా ఉంటాడు, ఈ అడుగుతారు పాస్టర్లు. ఇంతకంటే ఇంకేమన్నా అడుగుతారమ్మా? అడుగుతారా? అడగరు. అట్లా అనుకుంటే నాకు రాత్రి 11 గంటలకి 12 గంటలకి ఏడ్చుకుంటూ, అన్న పిల్లగాడు నిద్రపోవట్లేదన్నా, అన్న ప్రేయర్ చేయన్నా, నీకు దండం పెడతా, పిల్లలు నిద్రపోవట్లేదన్నా అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ టైంలో ఫోన్ చేస్తే ఇంకా లేవనాలి, మరి నేను ఎత్తిందనుకో నన్నేమనాలి? ఏ రోజు మా పాస్టర్ 1 గంటకి 2ంటికి నేను ప్రార్థన చేసినా నన్ను ఒక్క మాట అనలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశాలం హృదయాన్ని ఏం చేయాలో తెలుసా?